అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40,000 కోట్ల బకాయిలు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? పీఆర్సీ, డిఏ, డిఆర్ఐఆర్‌ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఉద్యోగ ఎంప్లాయీస్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు. కానీ గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మేము ప్రశ్నించిన ఇంకా ఉద్యోగులను పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటూనే ఉన్నారు. చిన్న తప్పు జరిగితే నిబంధనల పేరుతో ఇతర ఉద్యోగులని ఇళ్లకు పంపిస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడైనా ఉద్యోగులను రాజకీయ పార్టీల సమావేశాల్లో వాడుకోవడం ఆపాలి. ఏ పార్టీతోనూ ఉద్యోగులకి సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం చెప్పినట్లు నిబంధనల ప్రకారంగా పనిచేయాల్సిందే. ఈ 2 ఏళ్లలో ఇచ్చిన హామీలు చెప్పడానికి పెట్టాల్సిన మహానాడుల్ని కాస్త తమ విజనరీ లీడర్ గురించి చెప్పుకోవడానికి పెడుతున్నారంటున్నారు. మీరు అంత విజనరీ అయితే ఎన్నికల్లో ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? మీరు నెరవేర్చలేనప్పుడు ఎందుకు ఆ హామీలు ఇచ్చారు అంటే ఉద్యోగులు పెన్షనర్లు మీరు మోసం చేస్తున్నట్లే కదా అని చెప్పేసి అంటున్నారు. సో, వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తాము, పీఆర్సీ ఇస్తామన్నారు. ఉన్న పీఆర్సీ కమిషనర్ని రాజీనామా చేయించి ఇంటికి పంపారు. ఇప్పటికే కొత్త పీఆర్సీ ఊసేలేదు. 2 ఏళ్ల కార్యాపన జరిగినా ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. 2 ఏళ్లలో 5 డిఏలు పెండింగ్లో ఉంటే 1 డిఏ మాత్రమే అరకొరకు ఇచ్చారు. డిఏ బకాయిలను ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం నుంచి జీపీఎఫ్తో పాటు ఇతర బకాయిల రూపంలో కలిపి మొత్తం 40,000 కోట్లకు చేరుకున్నాయి. వీటిని ఇచ్చే ఉద్దేశం లేదా ఉందా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎంతసేపు గతంలో ఉన్న ప్రభుత్వం తప్పుల గురించే మాట్లాడమే కానీ మీరేం చేస్తారో చెప్పలేరా? గత ప్రభుత్వం రాగానే 2 నెలల్లో ఐఆర్ వచ్చింది. ఇలా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దాదాపు 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించరు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం అమలు చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీ వాళ్లే ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకున్నారు. దాదాపు 7,000-8,000 మంది లెక్చరర్లు ఇప్పటికీ క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అన్నారు. అందులో మేము కట్టిన డబ్బు ఎడిపోతుందో ఎవరికీ తెలియదు. ఆసుపత్రులకు సకాలంలో డబ్బు కట్టకపోవడం వల్ల సకాలంలో వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉండాలని ఒక పథకం తీసుకొస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. అలాగని కొత్త పథకం కూడా అమలు చేయడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్కా సంస్థ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా కాదని కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులను ఘోరంగా వాడుకుంటున్నారు. సో, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తెచ్చిన జగన్ ప్రభుత్వ ఉద్యోగులను మీ పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకుంటున్నారంటున్నారు. సో, ఈ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధానం తెచ్చింది కూడా చంద్రబాబే. ఆయన పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. గతంలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తే దాన్ని రివర్స్ చేసే విధానం అమలు చేస్తున్నారు. ఇదేనా విజనరీ పాలన? రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ విభాగాలను కూడా ఇలాగే ప్రైవేటీకరణ చేస్తారా? ఉద్యోగులను చిన్న చూపు చూడడం ఆపి వారిని నిబంధనల ప్రకారంగా పనిచేసేలా ప్రోత్సహించాలి. పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకోవడానికైనా ఆపాలని నెలమారు చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు.